ఐపీఎల్ 2019 సీజన్ మ్యాచ్ సమయాల్లో ఎటువంటి మార్పులు ఉండబోవని బీసీసీఐ పాలక కమిటీ చీఫ్ వినోద్ రాయ్ స్పష్టం చేశారు. అయితే రాత్రి మ్యాచ్లను 7 గంటలకు మారుస్తారనే వార్తలు వచ్చిన నేపథ్యంలో బీసీసీఐ ఈ విషయంలో స్పష్టత ఇచ్చినట్లు క్రికెట్ పాలకుల కమిటీ తెలిపింది. ఈ వార్తల్లో నిజం లేదని ఆయన తేల్చి చెప్పారు. గత టోర్నీలో మాదిరే సాయంత్రం మ్యాచ్ 4 గంటలకు, రాత్రి మ్యాచ్ 8 గంటలకు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. ఐపీఎల్లో రాత్రి జరిగే లీగ్ మ్యాచ్లన్నీ 8 గంటలకే ప్రారంభమవుతాయి. కానీ ప్లే ఆఫ్స్, ఫైనల్ మాత్రం రాత్రి 7 గంటలకు మొదలవుతాయి అని వినోద్ రాయ్ అన్నారు. ఐపీఎల్ 2019 సీజన్ షెడ్యూల్ ని బీసీసీఐ ఇప్పటికే విడుదల చేసింది. అయితే కేవలం 17 మ్యాచ్లకు సంబంధించిన షెడ్యూల్ ను మాత్రమే బీసీసీఐ ప్రకటించింది. ఐపీఎల్ 2019 సీజన్ మొదటి మ్యాచ్ లో ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్, కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడనుంది. మార్చి 23న టోర్నీ ప్రారంభం కానుంది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తొలి 2 వారాల షెడ్యూల్ ను మాత్రం బోర్డు విడుదల చేయడం విశేషం. ఈ 2 వారాల్లో మొత్తం 17 మ్యాచ్లు జరగనున్నాయి. మార్చి 23 నుంచి ఏప్రిల్ 5 మధ్య జరిగే మ్యాచ్ల షెడ్యూల్ ను ఐపీఎల్ ట్విట్టర్ లో ఉంచారు. మిగతా షెడ్యూల్ ను లోక్సభ ఎన్నికల తర్వాత విడుదల చేసే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉంటే సన్ రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్ ను మార్చి 24న కోల్కతా నైట్ రైడర్స్ తో ఆడనుంది. నగరంలోని ఉప్పల్ స్టేడియంలో మార్చి 29న రాజస్థాన్ వర్సెస్ సన్ రైజర్స్ మ్యాచ్ తో ఈ సీజన్ లో తొలి మ్యాచ్ జరగనుంది. తాజాగా విడుదలైన 14 రోజుల షెడ్యూల్లో మొత్తం 17 మ్యాచ్లు జరగనున్నాయి. టోర్నీలోని 8 జట్లు 4 మ్యాచ్లు ఆడనున్నాయి. ఇందులో 2 మ్యాచ్లు సొంత గడ్డపై, మిగిలిన 2 ప్రత్యర్థి మైదానంలో ఆడనున్నాయి. కాగా బెంగళూరు, ఢిల్లీ జట్లు మాత్రం 5 మ్యాచ్లు ఆడనుండగా సొంత గడ్డపైనే 3 మ్యాచ్లు ఆడేలా షెడ్యూల్ ను విడుదల చేశారు.